దేశంలోని 8 అగ్రగామి నగరాల్లో ఇళ్ల ధరలు జూలై, సెప్టెంబర్ త్రైమాసికంలో 7 నుంచి 19% పెరిగాయి. రియల్టీ కన్సల్టెన్స్ ఆర్ఎం ప్రాప్టెక్ తాజా నివేదికలో ఈ విషయం వెల్లడించింది. ఇళ్ల ధరలు ఢిల్లీ, ఎన్సీఆర్లో గరిష్టంగా 19% పెరిగినట్టు తెలిపింది. ప్రధానంగా విలాసవంతమైన ఇళ్లకు డిమాండ్ గణనీయంగా పెరిగినట్టు పేర్కొంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో అక్కడ చదరపు అడుగు ధర 7,479 ఉండగా ఇప్పుడు 8,900 పలుకుతోంది. హైదరాబాద్, బెంగళూరు నగరాలు రెండూ కూడా బలమైన వృద్ధిని నమోదు చేశాయి. హైదరాబాద్లో ఇళ్ల ధర 13% వృద్ధితో చదరపు అడుగులు 6,858 నుంచి 7,750కి పెరిగింది. బెంగళూరులో చదరపు అడుగు ధర 15% వృద్ధితో 7,713 నుంచి 8,870కి పెరిగింది. హైదరాబాద్లో ఇళ్ల ధరలు 13% మేర పెరిగాయి. గతంలో చదరపు అడుగు ధర 6,858 ఉండగా ఇప్పుడు అది 7,750కి చేరుకుంది. ఇళ్ల ధరలు దూసుకుపోతుండడం అమ్మకాలను ప్రభావితం చేసినట్టు తెలుస్తోంది. ఇళ్ల అమ్మకాల్లో వృద్ధి స్వల్పంగానే ఉన్నట్టు housing.com తాజాగా నివేదికలో తెలిపింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ 8 నగరాల్లోనూ కలిపి మొత్తం 96,544 ఇళ్లు అమ్ముడుపోగా ఈ ఏడాది 96,827 ఇళ్లు అమ్ముడుపోయాయి. అలాగే కొత్తగా ప్రారంభమైన ఇళ్ల నిర్మాణం విపరీతంగా పెరిగిపోవడం అఫోర్డబుల్ హౌసింగ్ విభాగంలో అమ్మకాలు తగ్గడానికి కారణమైందని ఈ పోర్టల్ యాజమాన్య సంస్థ రియా సీఈఓ ప్రవీణ్ శర్మ ఉన్నారు. అయితే ప్రీమియం విభాగంలో మాత్రం డిమాండ్ బలంగా ఉన్నట్టు చెప్పారు. ఇళ్ల అమ్మకాలు పెరగాలంటే అఫోర్డబుల్ విభాగంలో సరఫరా పెంచేందుకు డెవలపర్లను ప్రోత్సహించాలని, కొనుగోలుదారుల భరించగల స్థాయిని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ 8 నగరాల్లోనూ ఇళ్ల అమ్మకాల్లో మిశ్రమ ధోరణి కనిపించింది. హైదరాబాద్లో అమ్మకాలు 5% పెరిగి 11,164 యూనిట్ల నుంచి 12,138 యూనిట్లకు చేరాయి. ప్రధానంగా అహ్మదాబాద్, ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై రీజన్, పూణే నగరాల్లో అమ్మకాలు క్షీణించగా బెంగళూరు, చెన్నై, కోల్కతా నగరాల్లో పెరిగాయి. గత 5 ఏళ్ల కాలంలో ధరలు విపరీతంగా పెరిగిపోవడం, అఫోర్డబుల్ హౌసింగ్ అంటే సామాన్యులు కొనుగోలు చేయగలిగే ఇళ్ల విభాగంలో అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణమని ఈ పోర్టల్ యాజమాన్య సంస్థ తెలిపింది. ప్రీమియం విభాగంలో డిమాండ్ బలంగా ఉన్నప్పటికీ అఫోర్డబుల్ విభాగంలో కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారని వెల్లడించింది. మొత్తం రియల్ ఎస్టేట్ మార్కెట్ స్థిరంగా వృద్ధి చెందాలంటే అఫోర్డబుల్ విభాగంలో సరఫరాను పెంచేందుకు డెవలపర్లను ప్రోత్సహించాలని ప్రవీణ్ శర్మ సూచించారు. డెవలపర్లు కూడా కొనుగోలుదారుల భరించగల స్థాయిని పరిగణనలోకి తీసుకొని ప్రాజెక్టులను చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది మార్కెట్లో సమతుల్యతకు దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.